ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తూ ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు 145:9 వచనం చదువుకుందాం. యెహోవా అందరికి ఉపకారి. అంటే ఈ లోకంలో కొందరికే ఉపకారం చేసుకుంటారు, కొందరికి హాని చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచ మానవులందరికి కూడా ఉపకారై ఉన్నాడు. అంటే ఆయన దగ్గర ఎలాంటి భేదం లేదు. రంగు భేదం లేదు, మత భేదం లేదు, దేశ భేదం లేదు, కుల మత భేదాలు లేవు. ఆయన అందరూ కూడా ఉపకారై ఉన్నాడు కనుకనే నా పాపములను ఆ శిలువ మీద కొట్టివేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, మన పాపములే కాదు, మన అవసరం నిమిత్తం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన అన్ని అవసరాలు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆయన గుప్పిలిప్పక ప్రతి జీవి కూడా తృప్తిపరచబడును. నిన్ను తృప్తిపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని తృప్తిపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను అందరికంటే తలగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన ఉపకారి కనుక ఆయన యందు నువ్వు నమ్మికుంచితే చాలు. ప్రభునందు విశ్వాసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం కలుగునుగాక. ఆమేన్.